హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఉర్లగడ్డలు ఉండయా, పొటాటోస్ అయితే రండి మన ఈ రెసిపీ తయారు చేసేద్దాం. ఆలు కర్డ్ కుర్మా అండి, కేరళ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా 4 మినిట్స్లో ఈ కర్రీ చేసేయచ్చు. మీరు చెప్తే నమ్మరు, టేస్ట్ కూడా పీక్ లెవెల్. ఈ కుర్మా మనము రైస్లో కావచ్చు, టిఫిన్ ఐటెంలో కావచ్చు, దేంట్లో తినొచ్చు. టేస్ట్ బాగుంటుంది కాంబినేషన్. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే కుర్మాని నేను కుక్కర్లోనే కుక్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, కర్రీ లీవ్స్, పొటాటోస్ వేసి ఫ్రై చేస్తున్నాను. పొటాటోస్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకు కర్రీ టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను బాగా ఫ్రై చేస్తున్నాను పొటాటోస్ని. సో పొటాటోస్ ఫ్రై అయ్యే లోపల ఇన్ ద మీన్ వైల్ నేను ఏం చేస్తున్నానంటే మన మెయిన్ టెక్స్చర్ అదే అండి మనకు కర్రీకి టేస్ట్ ఇంక్రీజ్ చేసేది. ఆ టెక్స్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో అనేది మీకు నేను చెప్తాను. సో దానికి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పెరుగు తీసుకోవాలి. ఒక పావు లీటర్ పెరుగు ఒక బౌల్లో తీసుకొని మిర్చి పౌడర్, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఈ కుర్మాలో నేను టమాటాస్ అనేది అస్సలు యాడ్ చేయలేదు. సో కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు టమాటాస్ అనేది వాడకూడదు. సో అట్లాంటి వాళ్ళకు ఈ కర్రీ చాలా ఫేవర్ చేస్తుంది. సో నేను టెక్స్చర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను చూస్తున్నాను పొటాటోస్ కుక్ అయినాయి అని. ఓకే, పొటాటోస్ సమ్వాట్ కుక్ అయిపోయినాయి. సో నేను ఇప్పుడు మన టెక్స్చర్ని ఏం చేయొచ్చు అంటే ఈ పొటాటోస్లో యాడ్ చేయాలి. చూడండి, బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు నేను ఆ టెక్స్చర్ని యాడ్ చేసుకొని కుక్కర్కు లిడ్ పెట్టేస్తున్నాను. లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ దాకా కుక్ చేస్తున్నానండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడాలి. ఒక్కసారి మీరు కానీ ట్రై చేశారంటే ఇంకా వదలరు, ఇంకా రిపీట్ చేస్తూనే ఉంటారు. సో నేను 3 విజిల్స్ రానిచ్చి ఇంకా టెంపరేచర్ కూల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి మన కర్రీ అనేది ఇలా ఉంటుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నేను ఏం చేస్తున్నానంటే పుదీనాని బాగా సన్నగా నరుక్కొని అవి దాంట్లో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేస్తున్నానండి. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ మనకు. ఇంకా రెడీ టు సర్వ్. చాలా బాగుందండి, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. చూడండి ఎంత బాగుందో కర్రీ, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇంకంతే అండి, సర్వింగ్ ప్లేట్లో నేను సర్వ్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అప్పుడప్పుడు మన ఛానల్లో వచ్చి వీడియోస్ చూడండి. వీడియోస్ చూసి మీకు కానీ నచ్చి ఉంటే రెసిపీ లైక్ బటన్ మర్చిపోకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.